రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు సభలో ఎలా వ్యవహరించబోతున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు సభలో ఏంటి మీ ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దాడులు, దాష్టికాలు, దౌర్జన్యకాండ మరియు అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మారుస్తూ శవాల దెబ్బగా మారుస్తున్నటువంటి విధానం మీద ఖచ్చితంగా గళమిప్పబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం, ప్రజల తరఫు నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేయడానికి, అనేక అంశాల మీద మాట్లాడడానికి మేము ముందుకు సిద్ధమయ్యాం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు. ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పథకాల నుంచి తప్పించుకోవటానికి, వాటి నుంచి కేటాయింపుల నుంచి తప్పించుకోవటానికి ఈ ఓటాన్ బడ్జెట్ పేరుతోటి 4-5 నెలలు కాలయాపన చేసేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని కూడా ఎండగట్టబోతున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని శాఖలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియట్లేదు. సో దానిలో భాగంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం, పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా తర్వాత ప్రవేశపెడతామని చెప్తున్నారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారిపోయింది. దీనికి కారణం వైసీపీ అంటున్నారు, మీరేమంటారు? ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అదేవిధంగా వాళ్ళు కావాలని కాలయాపన చేయడంతో పాటు ప్రజల యొక్క స్థితిగతుల్ని, ప్రజల యొక్క పథకాలని వారికి ఇవ్వకుండా, పట్టించుకోకుండా వారిని ఒక తప్పుడు సంకేతంతో, తప్పుడు విధానాలతోటి, శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధపు పత్రాలను ప్రచురిస్తూ వారిని డైవర్ట్ చేయడం తప్ప వారు చేస్తుంది ఇంకొకటి కానే కాదు. ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడతారు తప్ప ఇట్లా ఓటాన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టరు. కాబట్టి వారు ఇదంతా కూడా పథకాల నుంచి తప్పించుకోవడంలో భాగంగా చేసేటటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కానే కాదు. థ్యాంక్ యూ. ఒక్కటి చెప్పండి సార్, అసెంబ్లీలో చర్చకి రాకుండా తప్పించుకోవటంలో భాగంగానే వైసీపీ అధినేత ఢిల్లీలో ఆందోళన పేరుతో ఇచ్చేస్తామని చెప్తున్నారు, మీరేమంటారు దాన్ని? ఇదంతా ఒక తప్పుడు పద్ధతిలో ఒక విష ప్రచారం చేయడంలో భాగంగా తప్ప ఇంకోటి కానే కాదు. ఆ అవసరం వైసీపీకి లేదు. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున దాడులు, ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండ, ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేసి వేల మంది ప్రజల్ని ఊరుల నుంచి తరిమేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. కాబట్టి నిలదీస్తాం, దాన్ని ప్రజలకు కూడా చేరవేసే ఆలోచనతో ఇవాళ మేమందరం ముందుకొచ్చాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అలాగనే ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు మీకు చూసుకున్నట్లయితే మండల్లో బలం ఉంది, అసెంబ్లీలో లేకపోయినా మండల్లో మీకే బలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమావేశాలను మీరు అర్థవంతంగా ఉపయోగించుకుంటారా, లేదైతే టీడీపీ వాళ్ళు చెప్పినట్టు అసెంబ్లీ నుంచి చర్చల నుంచి పారిపోవటానికే వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దాన్ని ఏమంటారు? వాళ్ళు చేసే ఆరోపణలకి కాస్త ఇది ఉండాలి కదండి. ఎందుకంటే మేము క్లియర్గా చెప్తున్నాము, గత 40-45 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగే విషయాలని, మరి అమాయక ప్రజలు ఎంతోమంది నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి కూడా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది కాదు, ఈరోజు అవకాశం వచ్చింది, ఈ హౌస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదొక మంచి ప్లాట్ఫామ్ను పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి అనేది తప్ప వేరే చెడు ఉద్దేశం ఏం లేదు. ఇది కూడా అమాయక ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే చేసే కార్యక్రమం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చూస్తుందో అది కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఆ పథకాలు ఎగ్గొట్టడంలో భాగంగానే టీడీపీ కొత్త సాంప్రదాయానికి తెరదీసింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు పథకాలకి, ప్రభుత్వానికి, ఏదైతే ప్రజలకి డబ్బులు అందుతాయి. కానీ టీడీపీ ప్రభుత్వం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ పథకాలకు సంబంధించిన డబ్బు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టడంలో భాగంగానే కొత్త సాంప్రదాయానికి తెరదీసిందని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దాడులకు సంబంధించి ఏదైతే ఈ వైసీపీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే తాము ఆందోళన చేస్తాం, ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.